నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కవిత. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. రకుల్ సోదరుడు అమన్ను రాజేంద్రనగర్ డీసీపీ విచారిస్తున్నారు. అమన్తో పాటు 5 నిందితులను అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కు సంబంధించి అమన్ ప్రీత్ సింగ్, అంకిత్ రెడ్డి, ప్రసాద్, నిఖిల్, ధావత్తో పాటు మరో 2 కేసు నమోదు కాగా నార్కోటిక్స్ ప్రైమరీ డ్రగ్ టెస్టులో పాజిటివ్గా తేలింది. దీంతో వారికి ఉస్మానియా ఆసుపత్రిలో బ్లడ్, యూరిన్ టెస్టులు చేయించనున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఒక అపార్ట్మెంట్లో డ్రగ్స్ ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్తో సహా 5 అరెస్ట్ చేశారు పోలీసులు. వారిలో 2 నైజీరియన్లు ఉన్నారని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. డ్రగ్స్ దందాలో కీలక సూత్రధారి ఉనౌహా అనే వ్యక్తి, డ్రగ్స్ సప్లయర్స్లో ఒక కొరియోగ్రాఫర్ కూడా ఉన్నాడని తెలిపారు డీసీపీ శ్రీనివాస్. వాళ్ళని తీసుకురావటము, టెస్ట్ చేయటము, వాళ్ళకు కూడా పాజిటివ్గా టెస్ట్ రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్ పంపుతున్నారు. ఒకతను అనికేత్ రెడ్డి, తర్వాత ప్రసాద్ అని, అమన్ ప్రీత్ సింగ్, తర్వాత మధుసూదన్, ఇతను మాదాపూర్ లో ఉంటాడు. నిఖిల్ ధావన్, అతను పంజాబీలో ఉంటాడు. ఈ 5 పాజిటివ్ మన దగ్గర కిట్ లో, యూరిన్ టెస్ట్ కిట్ లో ఇమీడియట్ గానే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. బీఆర్ఎస్ కు మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహిపాల్ రెడ్డితో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన గాలి అనిల్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 10కి చేరింది. కాలంలో నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల కోరిక మేరకే ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. నా తోటి వచ్చిన మిత్రులకు, ఇంకా రాబోయే వాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయనుంది. ఇందుకోసం కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. మొదట మహిళలకు రుణమాఫీ చేయనుండగా తర్వాత ప్రాధాన్యత ప్రకారం రైతు రుణాల మాఫీ జరగనుంది. రైతు రుణమాఫీ స్వల్పకాలిక పంట రుణాలకు వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య రుణాలకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రుణ ఖాతాలకు జమ చేయనుంది ప్రభుత్వం. పంచాయతీరాజ్ శాఖపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. దీంతో రిజర్వేషన్లపై అవగాహన కోసం సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించారు. యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ముందు అధికారుల విచారణ ముగిసింది. కమిషన్ ముందు సీఎస్లు, ఇరిగేషన్ అండ్ ఫినాన్స్ సెక్రటరీలు హాజరయ్యారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్లారు. ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై ఆయన్ను అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారించింది. కమిషన్ సమన్లు జారీ చేయడంతో వికాస్ రాజ్, రజత్ కుమార్, రామకృష్ణారావు, స్మితా సబర్వాల్ కమిషన్ ముందు హాజరయ్యారు. వారిని అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది కాళేశ్వరం కమిషన్. అబద్ధాలు, ఆరోపణలతో సీఎం చంద్రబాబు మరో శ్వేతపత్రం విడుదల చేశారు. భూములు, గనులు, అటవీ సంపదపై వైట్ పేపర్ విడుదల చేసిన చంద్రబాబు వాస్తవాలన్నింటినీ ఎస్టాబ్లిష్ చేయలేమని చెప్పుకొచ్చారు. ఎల్లో పేపర్లో వచ్చిన వార్తలనే వైట్ పేపర్గా మార్చేశారు చంద్రబాబు. పేదల ఇళ్ల పట్టాలకు భూములను సేకరిస్తే స్కామ్ అంటూ ఆరోపించారు. రైతులకు చెల్లించిన పరిహారాన్ని మరో స్కామ్ గా అభివర్ణించారు. గతంలో పేదలకు పట్టాల విషయంలో అనేక స్థలాలపై టీడీపీ కోర్టుకెళ్లింది. అయితే ఏ కోర్టులోనూ అవినీతిని నిరూపించలేకపోయింది. ఇప్పుడు పేదల ఇళ్ల పట్టాల భూములపై అవినీతి ముద్ర వేస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు చంద్రబాబు.
పేదల ఇళ్ల కోసం వైఎస్ జగన్ వేలాది ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. 14 ఏళ్లు ముఖ్యమంత్రినట్టు చెప్పుకునే చంద్రబాబు పేదలకు ఒక్క సెంటు భూమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ 71,811 ఎకరాలను పేద ప్రజలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతంలో 52,000 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. దరిదాపు 71,811 ఎకరాలను మేము పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే నువ్వు ఇన్ని సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఒక్క సెంటర్నా పేద ప్రజలకు ఇలా ఇచ్చారా చంద్రబాబు గారు చెప్పండి. రాజధాని ప్రాంతంలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే కోర్టులకు వెళ్తే చివరికి ధైర్యంగా పేదవారి కోసం ఆ పట్టాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వారిది అని ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు మరోసారి ప్లేటు ఫిరాయించారు. ఎన్నికల హామీలను వరుసగా తుంగలో తొక్కుతూ వస్తున్న కూటమి నేతలు మరోసారి యూటర్న్ తీసుకున్నారు. మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానం ఎత్తివేస్తామంటూ గతంలో ఇచ్చిన హామీపై మాట మార్చారు. తాజాగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కొనసాగిస్తామంటూ హైకోర్టుకు స్పష్టం చేసింది ప్రభుత్వం. తన వ్యక్తిత్వంపై ఎల్లో మీడియా కుట్రపూర్తిగా అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆధారాలు లేకుండా ఆదివాసీ మహిళతో సంబంధాన్ని కట్టబెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంపీనైనా తనను సహాయం కోసం ఎంతో మంది కలుస్తారని, అంత మాత్రానికి సంబంధం అంటగడతారా అని ప్రశ్నించారు. బరి తెగించి హద్దులు మీరిన ఎల్లో మీడియాను వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామన్నారు. ఎవరైతే నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళందరి మీద బురద చల్లడం, బురద చల్లేటటువంటి కార్యక్రమం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎవరైతే నా పేరు ప్రతిష్టలు దెబ్బతీసేదానికి ప్రయత్నించారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, అది మా పార్టీలో వాళ్ళైనా కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కావచ్చు, వదిలే ప్రసక్తే లేదు అని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నా. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. 164 సీట్లు గెలవటానికి జనసేననే కారణమని చెప్పారు. అటు వారసత్వ రాజకీయాలపైన పవన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి. మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు, కానీ జనం మీద రుద్దేయకూడదు. సహజంగా ఇంట్లో ఒక్కొక్కరికి కెపాసిటీ బిల్డింగ్, లీడర్షిప్ బిల్డింగ్ కూడా సహజంగా ఎదగనివ్వండి. ఆ అట్మాస్ఫియర్ ఉండాలి అని కోరుకుంటాం, ఇవ్వాలి. కానీ బలవంతంగా ప్రజల మీద రుద్దకండి. రౌడీజం దయచేసి మీరు నమ్మకండి. ముఖ్యంగా మన నాయకులు కొద్దిమంది చెప్తున్నాను, దయచేసి రౌడీజాన్ని నమ్మకండి. మెత్తగా ఉన్న నాయకుల మీద, ఏం మాట్లాడిన నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలి కానీ తిట్టడాలు కానీ చేస్తే నాకు ఆ భయాలు లేవు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు కూర్చోబెట్టి బెదిరించేసి సామాజిక మాధ్యమంలో మన నాయకులు మీరే తిడతా ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. తిరుపతి జిల్లాలో టీడీపీ అరాచకాలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి మండలం వైకుంఠపురంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ నేత ప్రవీణ్ కుమార్ చెందిన దాబాను టీడీపీ నాయకులు కూల్చివేశారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో జేసీబీతో కూల్చివేతకు పాల్పడ్డారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హార్డ్ డిస్కులను ఎత్తుకు వెళ్లారు టీడీపీ శ్రేణులు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత టీడీపీ దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అక్రమ కేసులు పెట్టారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దాడులు జరగలేదన్నారు. రాజకీయాలు వద్దనుకున్నా కానీ మళ్లీ రాజకీయాలు చేసేలా చేస్తున్నారని వెల్లడించారు. ఒంగోలును వదిలిపెట్టేది లేదన్నారు. ఎలక్షన్ అయిన తర్వాత
కార్యకర్తల మీద, అమాయకుల మీద కొట్టడం, కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయటం ఎన్నో చేశారు. పోలీసులు వన్ సైడ్గా చేశారు. నేనైతే వాస్తవానికి ఎందుకులే మనకి ఈ రాజకీయాలు ఇంకా వద్దు అనుకునే పరిస్థితిలో మీరే నన్ను మళ్ళా తీసుకొచ్చారు రాజకీయాలకి, ఈ ప్రతిపక్ష వాళ్ళని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. నేను వదిలిపెట్టను ఒంగోలుని. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భరోసానిచ్చారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎవరూ అధైర్యపడొద్దన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా ముచ్చుమరి మైనర్ బాలిక అదృశ్యం కేసు ఇంకా వీడలేదు. 9 రోజులైనా పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించలేదు. దీంతో నిజాన్ని నీళ్లల్లో ముంచి దర్యాప్తు దారి మళ్లించారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. బాలిక అదృశ్యం కేసులో రోజుకో మాట మారుస్తూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు నిందితులుగా ఉన్న మైనర్ బాలుడు. ఇలా అయితే పాప ఆచూకీ తేలేది ఎప్పుడు, నిందితులకు శిక్ష పడేది ఎప్పుడు అని ప్రశ్నిస్తున్నారు బాలిక తల్లిదండ్రులు. డీఐజీ సమక్షంలో మల్లాలతిప్ప వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో స్థానిక జాలలతో గాలింపు చేపట్టారు పోలీసులు. బాలిక ఆచూకీ గుర్తించడంలో ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వాల్మీకి ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దొరుకుతుందని నమ్మకం ఉంది సార్. నాకైతే ఇంతవరకు ఒక ఆశ, ఏదో చిన్న ఆశ సార్. నాకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని ఆశతోనే ఎదురు చూస్తున్నా సార్. సార్ వాళ్ళను కడుతున్నా, ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు తీసుకొస్తారు సార్ అంటే తీసుకొస్తామమ్మా, మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్తున్నారు సార్. నా పాపనైతే నాకు ఇంకా తెచ్చియలేదు సార్. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నానని, ఎంపీగా పోటీ చేయాలనుకోలేదన్నారు. కానీ పార్టీ తన సేవలను గుర్తించి కేంద్ర మంత్రిని చేసిందన్నారు శ్రీనివాస వర్మ. సత్య గారు అప్పటికే లీడర్, ఆయన ఢిల్లీలో నాయకుడు, ఆయన పార్టీ జాతీయ కార్యదర్శి, నేను పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నేను వాస్తవంగా శాసనసభకు పోటీ చేయాలని భావించా. పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేయాలని అనుకోలే. కొన్ని నిర్ణయాలు నా దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్ ప్రకారం నర్సాపూర్ పార్లమెంట్ మాకు అలాట్ కావడం, కాబట్టి నాకు పార్లమెంట్కి పార్టీ అవకాశం ఇవ్వడం. నేను కూడా కేంద్రంలో, నాకు ఢిల్లీ కొత్త, నేను సెటిల్ అవ్వాలా, నేను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు విచారణ చేపడతామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. సమయం ముగియటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు 2 సార్లు నోటీసులు పంపించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. తనను విచారణకు పిలవకూడదంటూ కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే గులాబీ బాస్కు న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీం ధర్మాసనం ముందు జరగనున్న విచారణ ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ నెలకొంది. డిఎస్సిపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన నిర్లక్ష్యం, పేపర్ లీక్తో తెలంగాణ పరువు పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 30,000 ఉద్యోగాలను కల్పించామన్నారు. మనకి తెలియదు కాదు, లాస్ట్ ఇయర్ డిస్సాల్ కమిటీ 193,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా మన ఉద్యోగాల కల్పనకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించలేకపోవటం, చివరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్రాలే లీక్ కావటం, అంటే బజార్లో అమ్మకానికి పెట్టడం, ఒక విధంగా తెలంగాణ పరువు పోయిందని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు. ఆనాడు 5,000 ఉద్యోగాల భర్తీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని 11,000కు పెంపు చేయటం, గత ప్రభుత్వంలో టెట్ నిర్వహణ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది.
ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ బీఆర్ఎస్ బీజేపీ చేసిన వ్యాఖ్యలతోనే తాము చేరికలను ప్రోత్సహించాల్సి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు పొన్నం ప్రభాకర్. రైట్, ఎవరు డ్రామా ఆడతారో తెలుసు. నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో డీకే శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన 74 కోట్లు లెక్కకు మించిన ఆదాయం కూడగట్టినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈడీ విచారణ ఆధారంగా 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అసోంను వరద కష్టాలు వెంటాడుతూ ఉండగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీ, హర్యానాల్లో ఉదయం జోరు వాన కురిసింది. మహారాష్ట్రలో రత్నగిరి, రాయ్గఢ్, సింధుదుర్గ్ జిల్లాల్లో కుంభవృష్టికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేరళ, దక్షిణ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా సెలెక్టర్ బెయిలీ తెలిపారు. వార్నర్ కెరీర్ విజయవంతంగా సాగిందన్నారు. 3 ఫార్మాట్లకు డేవిడ్ సేవలు అందించిన ప్రస్తుతం జట్టు వేర్వేరు ఆటగాళ్లతో వెళుతోందని తెలిపారు. ఇప్పుడు స్క్రీన్ 90 చూద్దాం. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కార్డ్ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 3 భాగాలకు రూపొందబోతోందట. 2వ భాగంలో ఓ స్టార్ హీరో, 3వ భాగంలో మరో స్టార్ కథానాయకుడు కనిపించబోతున్నట్టు టాక్. నయనతార, బిగ్ బాస్ ఫేమ్ కెవిన్ జంటగా ఓ మూవీ తెరకెక్కబోతున్నట్టు సమాచారం. విష్ణు జడమన్ డైరెక్ట్ చేయబోతున్నాడట. డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రేవు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. వంశీరామ్ పిండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటించిన సారంగు దర్యా మూవీ విడుదలై మంచి స్పందన దక్కించుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు. హరిహర వీరమల్లు మూవీకి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించాడట. వచ్చే నెల 3వ వారంలో షూటింగ్ మళ్లీ ప్రారంభం కాబోతోందట. అల్లు అర్జున్ కు కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ ఓ స్టోరీ వినిపించాడట. ఈ కథ నచ్చడంతో ఈ మూవీలో నటించడానికి బన్నీ పచ్చజెండా ఊపాడట. ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో రూపొందబోతున్న మూవీ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కబోతోందట. రెబల్ స్టార్ సైనికుడిగా కనిపించబోతున్నట్టు టాక్. గోపీచంద్ హీరోగా నటిస్తున్న విశ్వ మూవీ కోసం రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడట.